వ్యక్తిగతమైనటు ప్రార్థన, అది అలవాటు చేసుకోవాలి మనందరము కూడా. ముఖ్యంగా మనకేదైనా అవసరం ఉన్నప్పుడు, మన కుటుంబంలో అవసరత ఏర్పడినప్పుడు దేవుని సన్నిధిలో పట్టు విడవకుండా ప్రార్థన చేయటం మనం అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి. శ్రీసభ చరిత్రలో ప్రియులారా, ఎంతోమంది భక్తులు వారి యొక్క పట్టు విడవని ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప అద్భుతాలు చేశారు, మహా గొప్ప అద్భుతాలు చేశారు. కాబట్టే ఈనాడు యేసు ప్రభు సువిశేషములో ఒక విధవరాలి యొక్క ఉపమానాన్ని ఇచ్చి, ఆ విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి పదే పదే వెళ్ళి తనకు కావలసిన న్యాయాన్ని పొందుకుంది. అదే రీతిగా మనము కూడా మన దేవుని వద్దకు వెళ్ళి పదే అడగటము ద్వారా అధర్మవర్తనుడైన న్యాయాధిపతి పదే వెళ్ళటం వల్ల న్యాయం చేశాడు కదా. మరి నీ తండ్రి ప్రేమామయుడు కదా, న్యాయవంతుడు కదా, ఆయన వెంటనే స్పందించడా నీ ప్రార్థనకి? నీవు పట్టు విడవకుండా ప్రార్థన చేస్తే ప్రభువు పలికే మాట ఇది.